కర్మఫలం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది. ఉదాహరణ, ఈశ్వరమ్మ తన ఇద్దరు పిల్లలతో చిన్న గ్రామంలో ఉంటూ అప్పడాలు తయారు చేస్తూ దుకాణందారుడైన రంగయ్యకి అమ్మేది. ఒకరోజు దుకాణందారుడు అప్పడాలకు 5 రూపాయలు తక్కువ ధర ఇస్తానన్నాడు. అప్పుడు ఆమె అతనితో వాదన పడింది. అయినా రంగయ్య ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఈశ్వరమ్మ ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఆ రాత్రి అతని ఇచ్చిన డబ్బులు లెక్కవేయగా 10 రూపాయలు ఎక్కువ వచ్చింది. తిరిగి ఆ డబ్బులు ఇచ్చేయటానికి దుకాణం దగ్గరకు వెళ్లేసరికి దుకాణం కట్టివేసి ఉంది. తెల్లవారి ఈశ్వరమ్మ రంగయ్య వద్దకు వెళ్లి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారని చెప్పి తిరిగి ఇచ్చేసింది. ఆ దుకాణందారుడు ఆశ్చర్యపోయాడు. అతను ఇలా అన్నాడు, 5 రూపాయలు తక్కువ ఇచ్చానని చెప్పి నాతో గొడవ పడ్డావు. మరి ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చానని ఎందుకు తెచ్చావు? నీవే ఉంచుకోవచ్చు కదా, నాకు ఏమీ తెలియదు కదా అన్నాడు. అప్పుడు ఆమె, అది వ్యాపారం కావున 5 రూపాయలు వస్తాయన్నాను, కానీ మీరివ్వలేదు. మీరు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు, తిరిగి ఇవ్వటం నా ధర్మం, లేకపోతే నాకు పాపభీతి వలన నిద్ర పట్టదు అంది. ఈశ్వరమ్మ వెళ్లిన తర్వాత నుంచి రంగయ్యకి అదే ఆలోచన, పాపభీతి. ఆ రోజు రాత్రంతా ఆయనకి నిద్ర పట్టలేదు. ఎందుకంటే గత నెలలో ఒక వ్యాపారి 50 రూపాయల బదులు 100 రూపాయలు ఇచ్చేశాడు, కానీ తిరిగి ఇవ్వలేదు. ఆ పాపభీతి మరోసారి తన కళ్ళ ముందుకు వచ్చింది. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసి తెల్లవారి కాగానే 50 రూపాయలు పట్టుకుని రంగయ్య గోపాలరావు అనే వ్యాపారి వద్దకు వెళ్లి, మీరు గత నెలలో 50 రూపాయలు ఎక్కువ ఇచ్చారు, ఇదిగోండి మీ డబ్బులు మీరే తీసుకోండి అని చెప్పాడు. గోపాలరావు చాలా సంతోషిస్తూ, మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది, కాకపోతే నాది ఒక సందేహం, ఆ డబ్బులు మీరే ఉంచుకోవచ్చుగా, ఎందుకు నాకు ఇచ్చారా అన్నాడు. అప్పుడు రంగయ్య భేషజాలంకి పోకుండా ఈశ్వరమ్మతో జరిగిన విషయం అంతా చెప్పి, నాకు కూడా నిద్ర పట్టలేదు, ఏ క్షణమైనా నేను చనిపోతే నా రుణం ఉండిపోతుంది, అందుకే మీకు ఇచ్చేసి ఆ భారాన్ని దించేసుకుంటున్నాను అని అన్నాడు. ఆ రాత్రి గోపాలరావుకి నిద్ర పట్టలేదు. 1 సంవత్సరం క్రితం తన మిత్రుడు ధర్మారావు దగ్గర 5,000 రూపాయలు తీసుకుని ధర్మారావు అకాల మరణం చేత ఎవరికి ఈ విషయం తెలియదని అతని కుటుంబానికి ఇవ్వలేదు. అప్పుడు గోపాలరావులో మార్పు వచ్చింది. అంతే, తెల్లవారేసరికి తన మిత్రుడు ధర్మారావు కుటుంబానికి ఆ డబ్బులు ఇచ్చేయాలని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ భార్య చేతిలో ఆ డబ్బులు పెట్టేశాడు. ఆ భార్య మరెవరో కాదు, ఈశ్వరమ్మే. అప్పుడు ఈశ్వరమ్మ ఆ డబ్బులు తీసుకుని తను నమ్మే ధర్మం తనను గెలిపించిందని చెప్పి ఎంతో సంతోషించింది. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనకు గెలిపిస్తుంది. స్వస్తి.